నమస్తే, వెల్కమ్ టు భవనమ్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఆపరేటింగ్ ప్యానెల్ ఆఫీస్లో ఉన్నాము. మిక్చర్స్ అనమాట, శాండ్, సాయిల్, ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఆ వాటర్, ఇవన్నీ కూడా ఇక్కడ మిక్స్ అవుతూ ఉంటాయంట. సో ఈ ప్రాసెస్ అంతా మనం డైరెక్ట్గా చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇదితో పడింది కన్వేర్ బెల్ట్ నుంచి అలా పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇందులో మిక్స్ అవుతుంది. అసలు ఆర్ఎంసీ ప్లాంట్లో ఏం చేస్తారు, ఆ లోపల కాంక్రీట్ మిక్సింగ్ ఎలా జరుగుతుంది, ఆ లోపల ఉన్న యూనిట్స్ అన్నీ ఎలా వర్క్ చేస్తాయి, అండ్ లోడ్ టెస్ట్ ఎలా చేస్తారు, ఆ కాంక్రీట్ థిక్నెస్ క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు, ఆ కంప్లీట్ ప్రాసెస్ అంతా లోపల ఎలా జరుగుతుంది ఏంటి అని మొత్తం లైవ్లో మీకు చూపించడం మేము వెళ్ళి షూట్ చేసుకొచ్చాము. లెట్స్ డైవ్ ఇంటు వీడియో. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఆపరేటింగ్ ప్యానెల్ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ జస్ట్ అంటే ఎన్ని లారీలు వస్తున్నాయి, ఎంత క్వాంటిటీ మిక్స్ అవుతుంది, ఎంత క్వాంటిటీ బయటికి వెళ్తుంది, ఇన్పుట్ అవుతుంది. సో మొత్తం అంతా ఇక్కడి నుంచే చూస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇతను అడిగి తెలుసుకుందాం అంటే ఎలా జరుగుతుంది, అసలు ఈ ప్లాంట్లో ప్రాసెస్ ఎట్లా ఉండదు అనేది మొత్తం ఇతను అడిగి తెలుసుకుందాము. సో ఈయన ఏమంటున్నారంటే, అంటే జనరల్గా ఇక్కడ ప్రాసెస్ అంతా మాన్యువల్గా ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి అంటే M20 సైజ్ కావాలి, M20 సైజ్ కావాలి అంటే మనకు కావాల్సిన స్లాబ్ సైజ్ బట్టి, అంటే ఒక్కొక్క కస్టమర్కి నాకు M20 సరిపోద్ది, నాకు ఆ గ్రేడ్ క్వాలిటీ ఇస్తే సరిపోద్ది అని వీళ్ళకి ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అంతా జరిగిపోద్దంట. ఎక్కడైతే బయట కంటైనర్స్ ఉన్నాయో, ఇక శాండ్ ఉంది, లిక్విడ్ ఉంది, అదే వాటర్ ఉంది, అండ్ అక్కడ కావాల్సిన ఆ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మిక్స్ చేసుకుంటుందంట. లేదు M20 కావాలంటే M25 ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఎంటర్ అయిన తర్వాత చేస్తుందంట. లేదు మాన్యువల్గా కూడా చేయొచ్చు అంట. మాన్యువల్ కంటే అక్కడ ప్రాసెస్ చేయాల్సి ఉంటుందంట బయట. అది కూడా ఎట్లనో మనం తెలుసుకుందాము. ఇది ఇక్కడ జరిగే మెయిన్ ప్రాసెస్. అన్న పూరే సిస్టమ్ कैसे काम करते हैं? अभी ये है ऑपरेटिंग पैनल। हाँ, अभी ऑपरेटिंग पैनल क्या है, इसमें सेव नहीं रहता है। ओके. हाँ, सिर्फ जस्ट ऑपरेट करने के लिए इसमें ऑटो और मैनुअल। हाँ, अभी हम लोग को सेव रहना है तो सिस्टम यूज करता हम लोग। ओके. सेव रहने के लिए। हाँ, और इससे इसको लिंक रहता है। ओके. हाँ, लिंक रहने से हम लोग इसमें डाटाबेस जो भी है ग्रेड वाइज सेव करके रखता है। సో అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ జరిగేదంతా మాన్యువల్గా ఆటోమేటిక్గా జరుగుద్దంట. ఇక్కడ ఏంటంటే ఈ సిస్టంలో ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ అంటే మనకి ఇక్కడ చూపించేస్తుంది. ఈ 4 చాంబర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఏంటంటే సిమెంట్ కంటైనర్స్ అంటారు. మనం బయట చూద్దాము, అది మీకు చూపిస్తాను. దాని ఇక్కడ ఏంటంటే ఐస్, వాటర్ లెవెల్స్, యాడ్ మిక్చర్స్ అంటే మిక్చర్స్ అనమాట, శాండ్, సాయిల్, ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఆ వాటర్, ఇవన్నీ కూడా ఇక్కడ మిక్స్ అవుతూ ఉంటాయంట. సో ఇక్కడ ఒక బ్యాచ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇవన్నీ అంటే మనకి ఎంత గ్రేడ్ కావాలో అంత గ్రేడ్ మనం ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అవి కొంత ఇక్కడ కింద చెప్పారు కదా డౌన్లో ఉన్న బకెట్ అని, ఆ బకెట్లో వచ్చి మిక్స్ అవుతాయంట. సో అది వచ్చిందంట ఆన్ చేసిన వెంటనే పైకి వెళ్ళిపోయి ఆ మిక్సర్లో పడిపోతాయి. ఆ మిక్సర్లో సమ్ 25 seconds to 30 seconds ఆర్ అబౌవ్ అంతా మిక్స్ అయిన తర్వాత అక్కడ ఆ రా ఏదైతే ఉందో అది మిక్స్ అయిన తర్వాత కంప్లీట్ కాంక్రీట్ అయిపోద్ది. ఆ కాంక్రీట్ అంతా మన ఈ లారీస్లో లోడ్ చేస్తారట. లోడ్ చేసిన వెంటనే బయటకు వెళ్ళిపోద్ది. అది ఇక్కడ చెప్పారు. సో ఈ ప్రాసెస్ అంతా మనం డైరెక్ట్గా చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. लेट्स गो भाई, ये प्रोसेस क्या है? कन्वेयर बेल्ट मूविंग फॉरवर्ड. अभी ये हॉपर है इधर में। वो जेसीबी से हॉपर में लाके डालेगा मटेरियल। हाँ, ऊपर में 4 कंपार्टमेंट है। ओके. ऊपर में ऊपर साइड में 4 कंपार्टमेंट है। अभी हमको उसमें 20 mm और 12 mm डस्ट सैंड सेपरेट है कंपार्टमेंट। हमको जो चाहिए वो वाला उधर में सिग्नल ऊपर में देगा, जेसीबी वाला वही डालेगा इसमें। एक कन्वेयर बेल्ट के थ्रू से ऊपर चला जाएगा। ఇక్కడ ప్రాసెస్ జరిగేదంతా అంట ఈ పైన ఉన్న దాంట్లో అది మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇందులో వేస్తారట జేసీబీతో. ఈ జేసీబీతో పడింది కన్వేర్ బెల్ట్ నుంచి అలా పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇందులో మిక్స్ అవుతుంది. ఇందులో 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయంట. అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఒక్కొక్కటి పడి ఆ 3 అంటే 12 mm 15 mm ఐరన్ కావాల్సినంత, ఏ ఐరన్ యూజ్ చేస్తే ఐరన్ కావాల్సిన మెటీరియల్ అందులో పడి అది మిక్స్ చేస్తుందంట. మిక్స్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి పైకి పంప్ చేసి నుంచి అక్కడ నుంచి సిమెంట్ తో మిక్స్ అయ్యి డైరెక్ట్ గా ఈ లారీలో పడుతుంది. ऊपर में कौन सा मटेरियल चाहिए उधर में डाल देता है। एक कन्वेयर बेल्ट के थ्रू से ऊपर में आएगा, उसके हिसाब से हम लोग कौन सा चाहिए मटेरियल वो घुमा के हम लोग डाल लेगा। ये क्या है सिस्टम? ये मिक्सर है। ओके. और अभी जैसे आप बताया उधर में कंपार्टमेंट अलग अलग सेपरेट। और कौन सा केजी नीचे में बताया था, वो सिस्टम में हम लोग एंटर करने से कौन सा केजी कितना चाहिए वो ले लेता है। वो नीचे में बकेट है हमारा, उधर वेयर है। 20 mm 12 mm
గ్రెయిన్స్ ఉన్నాయి కదా, రోబో శాండ్ అండ్ రివర్ శాండ్ ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఆ కింద ఒక బకెట్లోకి యాడ్ అవుతాయి అన్నమాట. ఆ బకెట్ నుంచి అంటే వీళ్ళు ఎంటర్ చేశారో అంటే కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత ఉందో ఎన్ని కేజెస్ ఉందో అంత ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత ఆ కింద బకెట్లో పడతాయి. ఆ బకెట్ నుంచి ఈ రోప్ ద్వారా వచ్చి పైకి వచ్చి ఈ మిక్సర్ ట్యాంక్లో పడతాయి. అది పడిన వెంటనే ఇది సిమెంట్ ట్యాంక్, అంటే ఈ 4 చాంబర్స్ కూడా సిమెంట్ ట్యాంక్స్ అనమాట. అంటే దీని నుంచి సిమెంట్ ఇందులోకి వచ్చి తర్వాత పైన మిక్సర్స్ ఉంటాయి మనకి. ఎంత కాంక్రీట్ స్ట్రాంగ్ ఉంటుందంటే సరే ఆ కెమికల్స్ అనేవి కొన్ని మనం యూజ్ చేస్తాం. అంటే అది సీవేజ్ రాకుండా, ఐ మీన్ మన అంటుంటాం కదా వాటర్ చిమ్ముతుంది, అలాంటి ఏం రాకుండా ఉండడం కోసం ఆ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉండడం కోసం ఈ కెమికల్స్ యూజ్ చేస్తారనమాట. ఈ కెమికల్స్ ఈ సిమెంట్ ఒకేసారి ఇందులో డిస్పాచ్ అవుతాయంట. ఈ మొత్తం ఒక మిక్స్ అయిన తర్వాత లారీ ఏదైతే అందులో డిస్పాచ్ అవుతుంది. कांक्रीट सेट हो जाता ना, सेट होने के बाद 24 आवर्स के बाद रिमूव करके उसको पानी में डाल देगा. 7 days और 21. हाँ 7 days 21 days 7 days 14 days 21 days जैसे इसके हिसाब से वो पानी में रख के छोड़ देगा हम लोग. वो हमको 7 days का रिपोर्ट चाहिए तो उस टाइम में 1 क्यूब ले लेगा, लेके इधर में टेस्ट कर लेगा. ओके. हाँ 7 days का और 7 days का और उसके हिसाब से हम लोग स्ट्रेंथ देख लेगा. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ చెక్ ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆ మిక్చర్ ఏదైతే ఉందో అది ఆ బకెట్లో దేంట్లో తీసుకొచ్చి ఈ క్యూబ్లో వేస్తారట. ఇది వేసిన తర్వాత జస్ట్ అంటే ఒక 3 layers కింద వేస్తారంట. ఒక లేయర్ వేసి దాన్ని బాగా హ్యామ్ చేస్తే తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ 3 layers వేసిన తర్వాత ఒక 24 hours తర్వాత ఇది రిమూవ్ చేస్తారంట. ఇది అయిపోయిన తర్వాత క్యూబ్ ఫార్మేట్లో వస్తుంది కదా, ఆ క్యూబ్ ఫార్మేట్ని తీసుకెళ్ళి వాటర్లో, అంటే మనం క్యూరింగ్ అంటాం కదా ఇల్లుకి చేసినట్టుగా, సో అట్లా ఒక వాటర్ బకెట్లో వేస్తారంట. వేసిన తర్వాత అంటే జనరల్గా క్యూరింగ్ అనేది 7, 14, 21 days అలా ఉంటాయి కదా. సో ఈ మెటీరియల్ని 7 daysకి ఒకసారి, 21కి ఒకసారి, 14కి ఒకసారి, 21కి ఒకసారి చెక్ చేస్తారట. ఆ 7 days తీసుకొచ్చిన ఆ క్యూబ్ని 7 days ఆ వాటర్లో తీసుకొచ్చి ఈ మిషన్లో ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఏంటి మాన్యువల్గా ఇక్కడ ప్రెషర్ అప్లై చేయొచ్చు, లేదా ఇక్కడ అప్లై చేసినది ఎంత అయిందో తెలిసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా హైడ్రాలిక్తో కూడా ప్రెషర్ అప్లై అవుతుంది ఈ మిషన్లో. సో ఇదేంటంటే ఎంత ప్రెషర్ అప్లై అయిన తర్వాత అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నదని ఇక్కడ డిజిటల్గా మనకి ఇక్కడ ఆ నెంబరింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా క్వాలిటీ చెక్ చేస్తారంట. సో ఈ ప్రాసెస్ స్లంప్ కోన్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దూరం వెళ్ళాల్సి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు దగ్గర ఉన్నది అనుకో ఒక 10 kilometers రేడియస్లో ఉంటే అది ఒక లెక్క ఉంటుంది. ఒక 20-30 kilometers రేడియస్లో ఉండేటప్పుడు అంటే ఇక్కడ ఏదైతే థిక్నెస్తో మిక్స్ చేశారో అదే థిక్నెస్తో అంత దూరం వెళ్ళేదంటే ఆ మెటీరియల్ అంతా పాడైపోద్ది, ఐ మీన్ స్ట్రాంగ్ అయిపోవడం, అంతవరకు క్వాలిటీ ఉండదు అందులో. సో ఇక్కడ ఈ ప్రాసెస్ చెక్ చేస్తారనమాట. ఒక 10 kilometers రేడియస్ దూరంలో ఉన్నప్పుడు అయితే 100 centimeters ఉండేలా చెక్ చేసుకుంటారంట. సో ఇదేంటంటే ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఇందులో వేసి బాగా పోర్ చేసి అయిన తర్వాత దీంతో ఇది బయట తీసిన తర్వాత దీంతో చెక్ చేస్తారు అక్కడ ఎంత స్ట్రాంగ్ ఉంది ఏంటి అని. 100 mm ఉందంటే ఈ చుట్టుపక్కల ఏరియాలకి సప్లై చేయొచ్చు అని. అదే దూరం వెళ్ళాలి అంటే 140 mm దాకా కూడా మెయింటైన్ చేస్తారంట. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ 140 కన్నా లేదంటే మనం జనరల్గా చూస్తూ రోడ్డు మీద ఈ లారీలతో వెళ్ళినప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సమ్ లిక్విడ్స్తో మెయింటైన్ చేస్తారు, కొద్ది వాటర్ వస్తూ ఉంటుంది పైప్ నుంచి. అదేంటి అంటే వెళ్తూ ఉన్నప్పుడు లోపల ఉన్న మిక్చర్ అంతా మిక్స్ అవుతున్నప్పుడు ఆ వాటర్ అలా మెల్లిమెల్లిగా వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి అది స్ట్రాంగ్ అయిపోద్ది. అది ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళేటప్పుడు అంతే స్ట్రాంగ్ వెళ్ళిందనుకో, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోయి లోపల అది ఆ మెషిన్ అంతా, ఐ మీన్ లోపల ఆ సిలిండర్ అంతా గట్టిగా అయిపోయి మొత్తం మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ ఈ ప్రాసెస్ ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత అంత లాంగ్ వెళ్తుందంట. సో ఇది ఇది ఆల్రెడీ మనం ఇంజనీరింగ్లో మనకు ఒక సబ్జెక్ట్ కూడా ఉంది, ల్యాబ్లో చూసే ఉంటాం. స్టాండర్డ్ టెస్ట్ సీవ్ అంటే ఇందులో మనం స్టోన్స్ చెక్ చేస్తారనమాట. అంటే ఒక స్టోన్ కాంక్రీట్కి కావాల్సిన స్టోన్ ఎంత ఎంఎంలో ఉంది అనేది ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టాప్లో మనం ఆ మెటీరియల్ వేసి కంప్లీట్గా మిక్స్ షేక్ చేస్తూ ఉంటే ఈ హోల్స్ ద్వారా ఒక నిమిషం ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ హోల్స్ ద్వారా ఒక్కొక్క హోల్లో నుంచి వెళ్ళిపోతే ఇందులో ఉన్న మెటీరియల్ అంతా 40 mm సైజులో ఉన్నట్టు దెన్ ఇందులోకి వచ్చింది, ఇందులో నుంచి కూడా కిందకి వెళ్ళిందంటే సో ఇందులో ఏదైతే మిగిలిపోయినాయో అది 20 mm సైజు ఉన్నట్టు. దెన్ ఇందులోంచి వచ్చి ఇందులోకి వచ్చి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిందంటే అది 13.2 mm సైజు ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ రాక్ యొక్క సైజ్ ఎంత, మనకు కావాల్సిన రాయి యొక్క సైజ్ ఎంత అనేది ఇలా చెక్ చేసుకొని ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి రిక్వైర్మెంట్ మీద ఇది ఇస్తారనమాట. సో ఇవన్నీ మనం ఇంజనీరింగ్లో చూసాము. ఇదే ప్రాసెస్లో మనకి శాండ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి శాండ్ మనకి ఎంత
క్వాలిటీ ఉంది, అది దాని సైజ్ ఎంత అనేది మనకి ఇందులో తెలుస్తుంది. మనం ఆల్రెడీ ఇది బీటెక్లో చూసే ఉంటాం, ఇంజనీరింగ్లో. ఇదేంటంటే ఆల్రెడీ మనం స్టోన్స్ని ఎట్లా చేస్తారు అని చూసాము. ఇదేంటంటే స్టార్టింగ్ ఇందులో కూడా పైన సిమెంట్ ఇసుక వేస్తారు. ఇసుకేసి బాగా షేక్ చేసినప్పుడు అది కిందకి వెళ్ళిపోద్ది. ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ కిందకి వెళ్ళింది కదా, అది ఏ లెవెల్లో ఉంటే దాని యొక్క క్వాలిటీ అంతనమాట, దాని సైజ్ అంతనమాట. మనం జనరల్గా ఈ స్లాబ్కి ఒక రకమైన శాండ్ యూజ్ చేస్తాం, ఫ్లోరింగ్కి ఒక రకమైన శాండ్ యూజ్ చేస్తాం, వాల్స్కి ఒక రకమైన శాండ్ యూజ్ చేస్తాం కదా. సో ఇదే అదే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ అలా చెక్ చేసుకుంటారు. సో దీని ప్రాసెస్ అది. సో అతను చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే, ఆల్రెడీ అందులో ఈ పైనుంచి కాంక్రీట్ పడుతుంది కదా, కాంక్రీట్ అందులో అయినప్పుడు ఈ ఈ మిక్సర్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతున్నప్పుడు అది కాసేపు అట్లా ఉంటే అది స్ట్రాంగ్ అయిపోయి గట్టిగా అయిపోద్ది. అలా కాకుండా ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. దీని ఏంటంటే బయట చాలా వరకు లాంగ్ వెళ్తుంది కాబట్టి ఈ లాంగ్ వెళ్తున్న ప్రాసెస్లో ఈ ఎండకి ఆ టెంపరేచర్కి ఆ లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్తున్నంత వరకు అది కూల్గా ఉండడానికి పైన వాటర్ స్ప్రింకిల్ చేశారు. ఏంటంటే అక్కడికి వెళ్ళేదాకా కొద్దిగా కూల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళేలోపు ఆరిపోయేలోపు ఈ మెటీరియల్ అనేది వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోద్ది.